లోని సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. వేకోజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని సాయిబాబాను దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, దిల్సుఖ్ నగర్, వరంగల్లోని లయాలకు భారీగా భక్తులు చేరుకుని సాయినాథుని దర్శించుకున్నారు. ఇలా పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో వైభవోపేతంగా గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లి సాయిబాబాను దర్శించుకుంటున్నారు. సమాజంలో గురువుకు ప్రముఖ స్థానం ఉంది. గురువుకు సమాజంలో అత్యుత్తమ స్థానం ఇవ్వడం సంప్రదాయంలో భాగంగా వస్తోంది. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరునిగా పూజించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి విజ్ఞాన జ్యోతులు వెలిగించే వ్యక్తి గురువు. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా నిర్వహించడం మన దేశంలో ఆచారం. వేదాలు రచించిన వ్యాసుడు జన్మించిన రోజుగా భావిస్తారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దిల్సుఖ్ నగర్లో సాయిబాబా దేవాలయంలో భక్తజన సందోహం నెలకొంది. వేకువజాము నుంచే బాబాను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మరోవైపు ఖమ్మంలో బాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని బాబా ఆలయాల్లో గురు పౌర్ణమి శోభ కనిపిస్తోంది. నల్గొండలోని సాయిబాబా ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదిలాబాద్లో కూడా గురు పౌర్ణమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. व्यासेश्वर स्वामिने नमः। शंकर व्यास शंकर मध्यमाम् अस्मदाचार्य पर्यन्ताम् वन्दे गुरु परम्पराम्।
सिद्ध्यर्थं श्री वेदव्यास स्वामिनः परिपूर्ण कृपा कटाक्षो ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अखंड मंडलाकार ఆదిలాబాద్ జిల్లాలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శాంతినగర్లోని సాయిబాబా ఆలయంలో వేకువజామున కాగడ హారతితో పూజ మొదలైంది. తొలుత సాయినాథుని విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి బాబా సేవలో పునీతులయ్యారు. ఆలయ ప్రాంగణమంతా సాయి నామస్మరణతో మారుమోగుతోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర్లో వ్యాస మహర్షి వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. జిల్లాలోని బాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. खंडित शूद्राय चार्जाय स्व यचारणाय च प्रियो देवानां दक्षिणा व्यासेश्वर स्वामिने नमः शंकर व्यास शंकर मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्पराम् पुरुषार्थ सिद्ध्यर्थं श्री वेदव्यास स्वामिनः परिपूर्ण कृपा कटाक्षो ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अखंड मंडलाकारं व्याप्तं सोमराधेयतो निदहादिवेदः सनःपरशन् दुर्गानि विश्वानावेव सिन्धुन्दुरिदात्यग्निः कामग्निर्नान्दरसा ज्वलन्तेऽन्वैरोचने भैरवर्गेश्वरं समस्तमङ्गलप्राप्त्यर्थं धर्मार्थकामोक्षचतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थम् अखण्डित शूद्राय चार्जाय च स्व यचारणाय च प्रियो देवानां दक्षिणा గురు పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వేకువజాము నుంచే భక్తులు భక్తి శ్రద్ధలతో సాయినాథ నామాలు జపించారు. పల్లకి సేవ, పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి ఆదివారం సెలవు దినం కూడా కలిసి రావడంతో భక్తులు కుటుంబ సమేతంగా సాయినాథుని దర్శించుకున్నారు. वेदव्यास स्वामिनः परिपूर्ण कृपा कटाक्षो ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अखंड मंडलाकारं व्याप्तं सोमराधेयतो निदहादिवेदः सनःपरशन् दुर्गानि विश्वानावेव सिन्धुन्दुरिदात्यग्निः कामग्निर्नान्दरसा ज्वलन्तेऽन्वैरोचने भैरवर्गेश्वरं समस्तमङ्गलप्राप्त्यर्थं धर्मार्थकामोक्षचतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थम् अखण्डित शूद्राय चार्जा రైట్, ఇక జిల్లా వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలైతే ఘనంగా జరుగుతున్నాయి. నల్గొండ ముషంపల్లి రోడ్లోని సాయిబాబా ఆలయం, రామగిరిలోని సాయిబాబా ఆలయాలు, ఇలా పలు ఆలయాలన్నీ కూడా రద్దీగా ఉన్నాయి. సో ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గురు పౌర్ణమి సందర్భంగా ఆలయాలన్నీ కూడా ముఖ్యంగా సాయిబాబా ఆలయాలన్నీ కూడా రద్దీగా మారినటువంటి పరిస్థితి, అప్డేట్స్ ఏంటి? ఓకే జ్యోతి, గుడ్ మార్నింగ్. ఈరోజు గురు పౌర్ణమి కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. నేడు గురు పౌర్ణమి కావడంతో అత్యంత ఇష్టమైనటువంటి భగవంతుడైనటువంటి సాయిబాబా ఆలయాల్లో ప్రముఖంగా భక్తుల రద్దీ అయితే ఎక్కువ కొనసాగుతుంది. ప్రధానంగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలు అయితే ఏవైతున్నాయో ఆలయాల్లో ఇటు శివాలయాలు, సాయిబాబా ఆలయాలు, అదేవిధంగా అమ్మ మహంకాళి అమ్మవారి ఆలయాలతో పాటు అంటే అదేవిధంగా మహావిష్ణువు ఆలయాలు, విఘ్నేశ్వర ఆలయాలతో పాటు ఈ రోజు అన్ని ఆలయాల్లో కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వెళ్లి గురు పౌర్ణమి పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రత్యేకంగా గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఇది
చాలా పవిత్రమైనటువంటి రోజు. ఇది ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి వస్తుంది కాబట్టి గురు పౌర్ణమికి ఒక ప్రాముఖ్యత కలిగి ఉందని చెప్పేసి కూడా వేద బ్రాహ్మణులు చెప్తున్నారు. దీంతో ఉదయమే ఆలయాల్లో వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచే అటు అన్ని ఆలయాలకు భక్తులైతే పోటెత్తినటువంటి పరిస్థితి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇటు ప్రధానమైనటువంటి ఆలయాలు ఇవాళ సాయిబాబాకు చాలా ఇష్టమైనటువంటి రోజు గురు పౌర్ణమి కాబట్టి సాయిబాబా ఆలయాలకైతే భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ దేవస్థానాల్లో వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఇది గురు పౌర్ణమి వేడుకలకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రాచీనమైనటువంటి ఆలయాలు ఏవైతే ఆలయాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం రోజు ఇది ఈ ఆలయంలో అంటే ఇది ప్రతి ఆదివారము ఈ గురు పౌర్ణమి రాకపోవచ్చు. ఈ రోజు ఆదివారం కాబట్టి సెలవు దినం కావడంతో పాఠశాలలు కూడా సెలవు దినం, కళాశాలలకు సెలవు దినం కావడంతో విద్యార్థిని దక్షిణ స్వామినే నమః. శంకర్ జిల్లా వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. నల్గొండ ముషంపల్లి రోడ్డులోని సాయిబాబా ఆలయం, రామగిరిలోని సాయిబాబా ఆలయాలు సాయినామస్మరణతో మార్మోగాయి. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామినః పరిపూర్ణ కృపా కటాక్ష బ్రహ్మనిధయే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నిజామాబాద్ జిల్లాలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మాధవనగర్లోని సాయిబాబా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే బాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జిల్లాలోని పలు సాయిబాబా ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని సాయిని దర్శించుకున్నారు. విశ్వానావేవ సింధుందురిదాత్యగ్నిః కామజ్ఞోర్నాంతరసాజ్వలంతేన్వైరోచనే భైరవర్గేశ్వరామతత్తమ్మ సమస్త మంగళ ప్రాప్త్యర్థమ్మ ధర్మార్థకామోక్ష త్రివిధ ఫల పురుషార్థసిద్ధ్యర్థమ్మ అఖండిత శూద్రాయ చార్యాయ చ స్వ యచారణాయ చ ప్రియో దేవానాం దక్షిణ వ్యాసేశ్వర స్వామినే నమః. శంకర వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ వేదవ్యాస స్వామినః పరిపూర్ణ కృపా కటాక్ష బ్రహ్మనిధయే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాసిష్ఠాయ నమో నమః. అఖండమండలాకారం వ్యాప్తం సోమరాదేయతో నిదహాతి వేదః సనఃపరశం దుర్గాని విశ్వానావేవ సింధుందురిదాత్యగ్నిః కామజ్ఞోర్నాంతరసాజ్వలంతేన్వైరోచనే భైరవర్గేశ్వరామతత్తమ్మ సమస్త మంగళ ప్రాప్త్యర్థమ్మ ధర్మార్థకామోక్ష త్రివిధ ఫల పురుషార్థసిద్ధ్యర్థమ్మ అఖండిత శూద్రాయ చార్యాయ చ స్వ యచారణాయ చ ప్రియో దేవానాం దక్షిణ వ్యాసేశ్వర స్వామినే నమః. శంకర వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ వేదవ్యాస స్వామినః పరిపూర్ణ కృపా కటాక్ష బ్రహ్మనిధయే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాసిష్ఠాయ నమో నమః. అఖండమండలాకారం వ్యాప్తం
सोमराधीयतो निदहातिवेदः सनःपरशन् दुर्गानि विश्वावेव सन्धुन्दुरिदात्यग्निः कामग्निर्नान्दवसा ज्वलन्तेन्वैरोचने भैरवकेश्वरं समस्तमङ्गलप्राप्त्यर्थं धर्मार्थकामोक्षितुविधफलपुरुषार्थसिद्ध्यर्थम् अखण्डित अग्निशूद्राय चार्जाय च स्व यचारणाय